ఎల్లంపల్లి ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 6 లక్షల క్యూసెక్లు ఉండగా అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద చేరుతుంది. దీంతో 40 గేట్లను ఎత్తేసి వరదను దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉండొచ్చు. ప్రస్తుతం మనం ఎల్లంపల్లి బ్యారేజ్ దిగువన ఉన్నాం. బ్యారేజ్కి సంబంధించి మొత్తం 62 గేట్లకు గాను ప్రస్తుతానికి 40 గేట్లను ఎత్తేశారు. 5,70,000 క్యూసెక్ల నీటిని దిగువ వదులుతూ ఉన్నారు. ఈ నీరంతా కూడా ఒక్కసారిగా కూడా లక్షల క్యూసెక్ల నీటిని వదిలిన నేపథ్యంలో గోదావరి మరోసారి మహోగ్ర రూపం దాల్చింది. అటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా ముంచెత్తుతూ దిగువకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. దిగువన ఉన్న ఎల్లంపల్లి దిగువన ఉన్న సుందిల్లా, అన్నారం బ్యారేజ్ గేట్లు కూడా మొదటి నుంచి ఎత్తేసిన నేపథ్యంలో వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వెళ్తున్న పరిస్థితి. అయితే పరివాహక ప్రాంతాల్లోని పంటలను మూస్తూ ఉంది. ఏదైతే ఎల్లంపల్లి దిగువన ఉన్న వాగులకు సంబంధించి బ్యాక్ వాటర్ వచ్చిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పత్తి తదితర పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గతంతో పోల్చుకుంటే గతంలో బ్యారేజ్ గేట్లను దిగువ ఉన్న బ్యారేజ్ గేట్లను మూసివేసిన క్రమంలో పెద్ద సంఖ్యలో పంట నష్టం జరిగింది. అయితే గత 2 నెలల నుంచి కూడా దిగువ గేట్లన్నీ ఎత్తేసిన నేపథ్యంలో పెద్దగా నష్టం లేకపోయినా కూడా పరివాహక ప్రాంతాలలోని పంట పొలాలు మాత్రం మునుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఎల్లంపల్లి నుంచి మొదలు మేడిగడ్డ వరకు గోదావరి ఉగ్రరూపం ఈ విధంగా ఉంది. మొత్తానికి కూడా ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా పరివాహక ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఎల్లంపల్లికి సంబంధించి ప్రధాన క్యాచ్మెంట్ ఎస్ఆర్ఎస్పీ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి 300 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. అదే సమయంలో ఇతర క్యాచ్మెంట్స్ ద్వారా మరో 2 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. దాదాపు 5.5 క్యూసెక్ల నీరు వచ్చిన నేపథ్యంలో వచ్చిన వరదను వచ్చినట్టే అధికార యంత్రాంగం ఎల్లంపల్లి గేట్లనైతే దిగువలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో అటు ఎస్ఆర్ఎస్పీ మొదలు ఇటు మేడిగడ్డ వరకు గోదావరికి పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ప్రస్తుతానికి కడెం ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లో లేకపోయినా కూడా ఈ ప్రాంతాల్లో గోదావరికి ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టుల గేట్లను ఎత్తిసిన నేపథ్యంలో బాసర నుంచి మొదలు ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, మేడిగడ్డ ఈ మొత్తం కూడా దాదాపు 300 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో కూడా పంట నష్టం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఏదైతే గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా పరివాహక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రైతులు, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా గోదావరి వైపు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికార యంత్రాంగం కోరుతా ఉంది. మరో 2-3 రోజుల పాటు ఎగువ ప్రాంతాల్లో వరద నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బాసరకు సంబంధించి ఎస్ఆర్ఎస్ బ్యాక్ వాటర్ వల్ల బాసరకు మరోసారి వరద చేరింది. అదే పరిస్థితి దిగువ ప్రాంతాల్లో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికార యంత్రాంగం సూచిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఈ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబిన్ ఆంధ్రజ్యోతి, మంచిర్యాల నుంచి.